హే గైస్, ఈరోజు మనం ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ట్రాన్సాక్షన్ అనేది ఏంటంటే వన్ ఆర్ మోర్ కన్నా ఎక్కువ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. ఈ మొత్తం ఏంటంటే ఈ వన్ ఆర్ మోర్ అన్ని స్టేట్మెంట్స్ని ఒకే స్టేట్మెంట్గా మనకి చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ అంటే అన్ని ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మాత్రం కమిట్ అనేది చేస్తాం. లేదా ఏదైనా ఒకటి ఫెయిల్ అయితే దాన్ని రోల్ బ్యాక్ చేస్తాం. అండ్ అప్పుడు ఏంటంటే ఎలాంటి చేంజెస్ కూడా మనకి డేటాబేస్లో అనేవి జరగవు. సో ఫస్ట్ కమిట్ అనేది ఏంటో చూద్దాం. కమిట్ అంటే ఏంటంటే ఇది ఒక ట్రాన్సాక్షన్ కంట్రోల్ కమాండ్ మనకి. నెక్స్ట్ ఏంటంటే ఇది ట్రాన్సాక్షన్లో చేసిన అన్ని చేంజెస్ను పర్మనెంట్గా డేటాబేస్లో చేయడానికి మనకి ఈ కమిట్ అనేదాన్ని యూజ్ చేసుకుంటాం. ఏంటంటే ఒకసారి ఆ కమిట్ అనేది మనం చేసామంటే అది ప్రీవియస్గా ఉన్న వాల్యూస్ మనం అండు అనేది చేయలేం. సో ఇది కమిట్ అండి. నెక్స్ట్ రోల్ బ్యాక్ అనేది కూడా ఇది ట్రాన్సాక్షన్ కంట్రోల్ కమాండ్. ఇదేంటంటే ఎస్క్యూఎల్లో ఒక ట్రాన్సాక్షన్ని మనం కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఆ ట్రాన్సాక్షన్లో జరిగిన అన్ని చేంజెస్ను మనం అంటే ప్రీవియస్గా ఉన్న చేంజెస్ని మళ్ళీ తీసుకురావడానికి మనం ఈ రోల్ బ్యాక్ అనేది యూజ్ చేస్తాం. కమిట్ అనేది తీసుకురావడం, సో రోల్ బ్యాక్ మనం తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు లేదా ఏదైనా రాంగ్ ప్రాసెస్ అనేది జరిగినప్పుడు మనకి ప్రీవియస్ స్టేట్ నుంచి మనకి ప్రీవియస్ స్టేట్ అనేది తీసుకెళ్తుంది అన్నమాట. సో నెక్స్ట్ సేవ్ పాయింట్ ఏంటంటే ఇది జస్ట్ ఒక టెంపరీ ట్రాన్సాక్షన్ టైప్ అన్నమాట. అంటే రోల్ బ్యాక్ అనేది మనకి మొత్తం ట్రాన్సాక్షన్ అంతా రోల్ బ్యాక్ అంటే అండూ చేస్తుంది. కానీ ఇదేంటంటే మనకి జస్ట్ ఎక్కడైతే మనకి రోల్ బ్యాక్ అనేది కావాలి అన్నప్పుడు మనం ఈ సేవ్ పాయింట్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇదేంటంటే పెద్ద ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మనకి ఈ సేవ్ పాయింట్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో లార్జ్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు కోడ్ చూద్దాం. ట్రాన్సాక్షన్ ఎలా స్టార్ట్. సో స్టార్ట్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు నేను ఎంప్లాయీ టేబుల్ని కన్సిడర్ చేస్తున్నాను. ఎంప్లాయీస్ 1. ఓకే, నెక్స్ట్ శాలరీ అనేది ఏం చేస్తున్నానంటే నేను ప్రీవియస్ శాలరీ కన్నా ప్లస్ ఎంతో కొంత శాలరీని యాడ్ చేసుకుంటాను. శాలరీ ఈక్వల్స్ టు శాలరీ ప్లస్ ప్రీవియస్ శాలరీ ఒక 2000 చూద్దాం. నెక్స్ట్ వేర్ కండిషన్ రాసుకో, అంటే ఎవరి శాలరీ అనేది పెంచుతున్నామో వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడి 3. కమిట్ అనేది కాదు, ప్రీవియస్గా శాలరీ అనేది ఎంత ఉందో చెక్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ప్రీవియస్గా ఎంప్లాయీ యొక్క 3 యొక్క శాలరీ ఎంత ఉందో చెక్ చేయాలి. సో ఎంప్లాయీ ఐడి నెంబర్ 3 ఎవరు బ్రౌన్ స్టార్ యొక్క శాలరీ 60,000. సో ప్లస్ 2000 చేసినప్పుడు మనకి ఇది అవుతుంది. స్టార్ట్ ప్లేస్లో బిగిన్ అనేది తీసుకున్నాం, ఎందుకంటే బిగిన్ ట్రాన్సాక్షన్. సో 1 రో ఎఫెక్టెడ్. ఇప్పుడు ఎఫెక్ట్ అయిందో లేదో అంటే ప్లస్ 2000 యాడ్ అయిందో లేదో చెక్ చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు ఎంత 64 ఉంది కదా, ఎంప్లాయీ 3 64 అనేది చేంజ్ అవుతుంది కదా, చెక్ చేద్దాం. చూడండి 64లో 67,000 మనకి ఇది చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం కమిట్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అంటే ఆ వాల్యూని మనం ఫిక్స్ చేసేద్దాం. కమాండ్స్ కంప్లీట్ చేస్తాం. ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఫిక్స్ అయిపోయింది. ప్రీవియస్గా ఉన్న 60,000 వాల్యూ అనేది మనకి రావడం అనేది జరగదు. సో ఇది కమిట్ గురించి. సో ఇప్పుడు రోల్ బ్యాక్ అనేది చూద్దాం. సో రోల్ బ్యాక్ బిగిన్ ట్రాన్సాక్షన్
ఇది తీసుకున్నాము. ఎవరికంటే ఒక ఎంప్లాయీ ఐడి వేరే ఎంప్లాయీ ఐడి తీసుకున్నాము. రోల్ బ్యాక్. ఓకే, ఎంప్లాయీ ఐడి సాలరీ ఎంత 85,000 అనేది. సో దీన్ని రన్ చేసి ఓకే, 1 రో ఎఫెక్టెడ్. ఇప్పుడు చెక్ చేద్దాం. ఎగ్జిక్యూట్. ఎంత అయింది మనకి? 3,000 యాడ్ అయింది కదా. 85 ఉంది కదా, 88 అయింది. ఇప్పుడు దీన్ని మనం రోల్ బ్యాక్ అనేది చేద్దాం. అంటే ప్రీవియస్ స్టేట్ కలుపుతుంది చెక్ చేద్దాం. సో కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎగ్జిక్యూట్. సో మనకి రోల్ బ్యాక్ అనేది ఏమవుతుంది, మళ్ళీ ప్రీవియస్ స్టేట్ వస్తుంది. మనం ఎంత యాడ్ చేసాం? ఎంప్లాయీ ఐడికి 3,000 యాడ్ చేసాం. సో మళ్ళీ చూపిస్తున్నాం చూడండి, మనకి ఎంప్లాయీ ఐడి యొక్క శాలరీ 85,000 ఉంది. సో ఇక్కడ ప్లస్ 3,000 యాడ్ చేస్తున్నాం. సో ఎఫెక్ట్ అయింది. చెక్ చేద్దాం యాడ్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ 85 ప్లస్ 3,000 యాడ్ అవుతుంది, 88,000 అనేది వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని రోల్ బ్యాక్ అనేది చేస్తున్నాను. రోల్ బ్యాక్ అంటే ఏంటి? ప్రీవియస్ స్టేట్కి వెళ్ళడం. సో రోల్ బ్యాక్ చేశాను, చెక్ చేద్దాం. చూడండి మళ్ళీ ప్రీవియస్ స్టేట్కి ఈ రోల్ బ్యాక్ అనేది అయ్యింది మనకి. సో ఇది రోల్ బ్యాక్. సో నెక్స్ట్ సేవ్ పాయింట్ అనేది చేద్దాం. బిగిన్ ట్రాన్సాక్షన్ update employees. తీసుకుని update employees. update employees table name. సో సెట్ శాలరీ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేసాం కదా. ఏం చేస్తున్నామంటే సేవ్ పాయింట్ యొక్క ట్రాన్సాక్షన్ చేస్తాం. సేవ్ పాయింట్ మనం ఇక్కడ సెట్ చేసుకున్నట్టు సేవ్ ట్రాన్సాక్షన్ సో ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ అనేది సేవ్ చేయాలి. దీన్ని రన్ చేసి చూద్దాం. ఎఫెక్ట్ అయింది. సో కమాండ్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్. ఇక్కడికి ఏంటంటే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ మనం సేవ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎంప్లాయీని మనం శాలరీని అప్డేట్ చేయడం చూస్తాం. సో ఏం చేస్తున్నాం, మళ్ళీ అప్డేట్ ఎంప్లాయీస్. ఓకే, సెట్ శాలరీ అనేది ఏం చేస్తున్నామంటే నేను స్ట్రింగ్ క్యారెక్టర్లో తీసుకుంటున్నాను. న్యూమరికల్లో కాకుండా స్ట్రింగ్లో తీసుకుంటాం. సో వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు ఐడి అనేది మారుతుంది. ఓకే, దీన్ని రన్ చేసి చూద్దాం. సో మనకి ఏంటి ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది? శాలరీ అనేది మనకి న్యూమరిక్ వాల్యూస్లో మాత్రమే ఉండాలి. మనం ఇప్పుడు ఏం చేసాం, స్ట్రింగ్ క్యారెక్టర్స్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రోల్ బ్యాక్ అనేది యూజ్ చేసుకుని రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ సో ట్రాన్సాక్షన్ అనేది రోల్ బ్యాక్ చేయమని చెప్పింది. సో ఇంకా కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు దీన్ని మనం చెక్ చేద్దాం టేబుల్. సో చూసారు కదా, మనకి ట్రాన్సాక్షన్ అనేది రోల్ బ్యాక్ అయింది. ఎవరిది? ఎంప్లాయీ ఐడి 2 అని తీసుకున్నాం. మనం ఇక్కడ ఏబీసీ క్యారెక్టర్స్ తీసుకున్నాం, అంటే స్ట్రింగ్ క్యారెక్టర్స్ని శాలరీలో తీసుకున్నాం. సో మనకు అప్పుడు మనకి ఎర్రర్ అనేది ఏమొచ్చింది అంటే వేర్ క్యార్ నుంచి న్యూమరిక్ క్యారెక్టర్స్కి చేంజ్ చేయమని చెప్పి మనకి ఎర్రర్ అనేది చూపించింది. సో గైస్ అర్థమైంది కదా, ఇది కమిట్ అంటే రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. సో గైస్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా కోడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.